నేర్చుకున్నా నేను బాధ్యత ఇచ్చేస్తానండి అన్నాను. ఈసారి మా అత్తగారి నమ్మకంగా ఇచ్చింది ఇచ్చింది సరే పట్టుకెళ్ళా మళ్ళీ డబ్బులు ఖర్చులేవని బయట కొన్ని గంటలు అమ్మే మళ్ళీ యాంగిల్ బస్ ఎక్కేనంతే. ఈసారి మా అత్తగారు ఏం చేయండి అనుకున్నా ఇలా చూసి ఈ దరికి మీద వేస్తుందండి నాకు. మరి లోపల అన్ని చట్టిపోతాను కదా ఒకటి ఒకటి మా అత్తగారు భద్రని చెప్పేసి ఈ దరికి మీద వేయండి చూసాను అంతే సింగ్ అడపకి వెళ్తాను. మరి అలా చూసాను అప్పుడు నాకు తెలిసి అమ్మా అలా చూసేదా కుమారా లేని వారని చెప్పి లేవు చేయపోకున్నాయినా అలాని అమ్మా నేను లేని వారని లేవు చేస్తున్నారా మా అమ్మగారు ఏం చేస్తుందో తల్లి మూడు కదా తల్లి మా అత్తగారు నాకేం చేస్తుంది చెప్పండి తల్లి అమ్మా ఊరులా వేసేరా జిల్లా కూడా కాదు మా అత్తగారు ఏం చేయండి చిన్న చిన్నగా అయితే బోలు ఎక్కువ అనుకుందామా బోలికల్లా ఏంటి బోలు వచ్చేయండి కూడా వెళ్తలేదు బొన్లో కూడా వెళ్తలేదు ఇది తెలుసా నువ్వు తక్కువ పిండి ఎక్కువ ఊరేసిందమ్మా పైపడి ఉంటుంది కింద పడి ఉండదమ్మా తినేవాళ్ళగా అలా తిన్నానమ్మా ఈ పక్క నుంచి ఆరిపోతుంది అదిగో మొత్తం వచ్చేస్తుందమ్మా మొత్తిగా ఉన్నాడమ్మా అలా ఉండేదా అమ్మా మా అత్తగారు కాదమ్మ తప్ప పప్పలా లేవమ్మా కప్పలా ముచ్చుకుంటా భయమేస్తున్నా ఇలాగెళ్ళనుకో దగ్గరికి వెళ్ళనుకో అలాగే తెలుసా నొక్కితే ఓ నూనె వస్తుందమ్మా ఎంత ఇలా పట్టుకుంటుందో చెయ్యి ఎంత నూనె తెల్లదమ్మా బాబు ఇప్పుడు మూడంటే కష్టం మూడు తింటారా తిరగడం బజ్జీగా తిరగడం అన్నారు వచ్చేస్తుంది అమ్మా ఇంకా చేసిందమ్మా ఏం చేసిందమ్మా అమ్మా చెప్పదు సిగ్గేస్తుంది తల్లి అమ్మా సరే అయ్యాలా మోరీ ఏం తినొచ్చామని అడిగేవాళ్ళు అంట అత్తోరింటికి వెళ్తే ఏం తినొచ్చామని అడిగేవాళ్ళు అంట నాన్నగారు అయితే మా ఆయన గుచ్చి అడిగారు అప్పుడు మేము కోరుకుంటే అక్కడ లేదు కదా నీకు ఏమి ఇప్పుడు పెట్టుకున్నారు ఇప్పుడు ఎవరు అడగరు అప్పట్లో మరి మాకు అట్లా మా పేరెంట్స్ రోజు
మంచిలో నమ్ముతా కదా 5 రోజులు ఇక ఎత్తారమ్మ, పెట్టారు, పొద్దున్న ఎట్లా నమ్ముతా లేదు? కదా 5 రోజులు నాలుగు చిన్న చిన్న గదులు అయితే పెద్దయ్య, పెద్ద గదులు ఉన్నాయి లోపల. మా తాత మా మామ పెంచిన ఎలా పెట్టారమ్మా? మా అమ్మ మేనగోళ్ళ అమ్మో మా అమ్మ మేనగోళ్ళ మా మామ చూడాలి తెలుసా మా పిన్ని మా మామ కష్టపడేది మేనత్త మేనగోళ్ళ మా పిన్ని మా మామ చాలా మా అమ్మ ఎక్కువ